హాయ్ ఫ్రెండ్స్, రుచిగా మెంతి టమాటా కర్రీ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వీటితో పాటు కొంచెం కరివేపాకు, అలానే తోలు వలిచిన చిన్నులపాయ ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి. చిన్నులపాయలు దంచి వేసుకోవచ్చు, లేదంటే అలానే కూడా వేసేసుకోవచ్చు. ఒక 5-6 చిన్నులపాయ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, అలానే 2 గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ఫస్ట్ మగ్గే వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపు మీరు ఆకుకూరను క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని నీట్గా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. సో ఈ ఆనియన్స్ ఆయిల్లో మగ్గే వరకు చూసుకోవాలండి. ఈలోపు మీరు కొన్ని టమాటాస్ తీసుకోండి. మీకు తీసుకున్న కర్రీని బట్టి టమాటాస్ని తీసుకొని బాయిల్ చేసి అలా పైన పీల్ తీసి మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి. సో ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం వేసుకొని ఆనియన్స్లో మిక్స్ చేసుకోవాలి. సో ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేగిన తర్వాత మీరు ఈలోపు ఆకుకూరని రెడీగా పక్కన పెట్టుకోండి. సన్నగా తరగాలన్నమాట. సో ఇక్కడ మెంతికూర చాలా పెద్దగా ఉంది కాబట్టి తరుక్కున్నాము. అదే ఆంధ్రాలో మెంతికూర అయితే అలానే చిన్నగా తరిగి వేసేసినా సరిపోతుంది. సో ఈ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్, కారం, అలానే పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో ఇంకా ఎలాంటి మసాలాలు యాడ్ చేయలేదండి. జస్ట్ ఆ టమాటా పేస్ట్ ఫ్లేవరే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఆనియన్ మిశ్రమాన్ని కలుపుకోవాలి. సో ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మీరు సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఆకుకూర వేసిన తర్వాత క్యాప్ పెట్టకూడదండి. క్యాప్ పెట్టకుండానే దాన్ని మిక్స్ చేసుకుంటూ కొంచెం ఉడికించుకోవాలి. సో ఆ విధంగా ఆ ఆనియన్ మిశ్రమంలో ఈ మెంతికూరని, సన్నగా తరిగిన మెంతికూరని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఈ టైంలో గరిటెతో బాగా తిప్పుతూ ఉండాలన్నమాట. అప్పుడు కొంచెం ఆకు త్వరగా నలుగుతుంది. సో స్టవ్ని సిమ్ టు మీడియంలోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. సో ఆకుకూర కూడా కొంచెం మగ్గాలి కాబట్టి అటు ఇటు గరిటెతో తిప్పుకుంటూ ఉడికించుకోండి. కొంచెం మగ్గిన తర్వాత మీరు రెడీగా పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో మిక్స్ చేసుకోవాలి. సో ఈ టమాటా ఫ్లేవరే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ కర్రీకి. సో ఈ టమాటాని మీరు బాయిల్ చేసి పీల్ తీసి మిక్సీ వేసి పెట్టుకున్నదనమాట. సో ఇందులో వేసుకొని మీరు కలుపుకుంటూ ఉండాలి. సో ఆకుకూర కూడా ఫస్ట్ కొంచెం 50% ఉడికిపోయింది కాబట్టి మీరు టమాటా పేస్ట్ వేసాక కూడా ఉడుకుతుంది రిమైనింగ్ అంతా. సో ఈ విధంగా గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. సో మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట. క్యాప్ ఏం పెట్టకండి, అలానే తిప్పుకుంటూ ఉండాలి. సో వాటర్ అంతా ఇంకిపోయి ఆకుకూర కొంచెం గుజ్జుగా అవుతుందన్నమాట. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి దాన్ని ఉంచుకోవచ్చు. సో ఆకుకూర కూడా త్వరగా నలిగిపోయిందండి. ఇంతేనండి, సింపుల్గా మెంతి టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పుల్కాలోకి కానీ సూపర్గా ఉంటుంది. సో ఆకుకూర అంతా అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని గరిటెతో తిప్పుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఇంతేనండి, సింపుల్గా ఈజీగా మెంతి టమాటా కర్రీ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ షేర్ మై ఛానల్ to your friends and relatives also. Thanks for watching this video. Please like and comment. Thank you friends.